అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక అండి, వైజాగ్లో హౌస్ తీసుకోవాలి అని చెప్పి. ఎందుకంటే వైజాగ్ క్లైమేట్ నాకు చాలా ఇష్టం అన్నమాట. సరే, సిటీలో అనుకోండి అపార్ట్మెంట్లు మళ్ళీ రోదా అవన్నీ మామూలే, అలా కాదు. నాకు ఇండివిజువల్గా కావాలి హౌసు. ఇట్లా నాకు ఒక కోరిక ఉన్నది. ఇన్నాళ్ళు అంటే పడలేదండి. సరే, ఇప్పుడు నాకు వీలవుద్ది అని అంటే నాకు సరైనది ఏమీ దొరకట్లేదు. ఇంతకుముందు 1-2 చూసామండి. లీగల్ ఒపీనియన్ దగ్గరికి వెళ్ళేసరికి తేడా కొట్టేసింది. ఇక అది ఎప్పటికి తీరుతుందో అని ఊరుకున్నాం. మా ఆడపడుచులు అందరికీ తెలుసులేండి నా ఇష్టం గురించి. మా ఆడపడుచు వాళ్ళ ఆయన గారును చాగంటి కోటేశ్వరరావు గారు స్నేహితులు అనమాట అండి. మా వదిన క్యాజువల్గా మాట్లాడుతూ, చాగంటి కోటేశ్వరరావు గారు గురువు గారు వైజాగ్లో సైట్ తీసుకున్నారు సువర్ణభూమిలో అని చెప్పిందనమాట. ఓహో, సువర్ణభూమి అంటే మంచి సంస్థ, గురువుగారు తీసుకున్నారంటే ఇంకా చెప్పేదే ఉందండి. ఇక వెంటనే సువర్ణభూమి వారిని కాంటాక్ట్ చేశానండి. మీరాబాయ్ డూప్లెక్స్ విల్లాస్ పేరుతో సబ్బవరంలో మీరు సైట్లు కావాలంటే సైట్లు, డూప్లెక్స్ హౌసులు, సింగిల్ విల్లాసు ఇట్లా అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారంటే సైట్ కావాలన్నా తీసుకోవచ్చు అని వారు వివరం చెప్పారు. మీరు ఒకసారి వచ్చి చూసుకుంటే మీకు ఏది కావాలన్నది మీరు చూసుకోవచ్చండి అని అనేసరికి నేను, మా వారు, మా మరిది గారు ముగ్గురం బయలుదేరి వెళ్ళామన్నమాట అండి. సబ్బవరంలో అంటే వైజాగ్కి ఒక 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట అండి. మనం వెళ్తుంటే ఫస్ట్ మనకి దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ మనకి కనిపిస్తుంది అనమాట అండి. ఇది దాటిన తర్వాత ఒక 2.5 కిలోమీటర్స్ దూరంలో మనది ఈ మీరాబాయి ప్రాజెక్ట్ ఉన్నదనమాట. లా యూనివర్సిటీ అండి ఇది. వైజాగ్లో లా యూనివర్సిటీ సబ్బవరంలో ఉందంట. నాకు ఇంత మటుకు తెలియదండి. రోడ్ అంతా కూడా బాగున్నది. నెక్స్ట్ మనకి ఇండియన్ మెరైన్ యూనివర్సిటీ కనిపిస్తుందండి. మనకి మెరైన్ యూనివర్సిటీ ఇదివరకు లేదండి. రమ్య హస్బెండ్ సాయి గారు చెన్నైలో చదువుకున్నారనమాట. అది ఇప్పుడు మెరైన్ యూనివర్సిటీ సబ్బవరంలో ఉన్నదండి. అంటే షన్నుబాబు పెరిగే టైంకి చక్కగా ఇది అందుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ నాకు మంచిగా అనిపించిన విషయం అనమాట అండి. ఎందుకంటే షన్ను కూడా మెరైన్కి సంబంధించిందే చదువుతాడు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అదే కదండి, కెప్టెన్ కదా ఆయన. అందుకనే ఈ యూనివర్సిటీ ఉండటం నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి. అట్లానే దీన్ని దాటి వెళ్ళిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా కన్స్ట్రక్ట్ అవుతోందంటండి. పెట్రోలియం యూనివర్సిటీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. ఇది కూడా షన్నుబాబు వాళ్ళ బాబాయి పెట్రోలియం ఇంజనీరింగ్ చేశారు. అది చెన్నైలో చదివారండి. సాయి గారు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా చెన్నైలోనే చదివారు. ఒక ఆయనేమో మెరైన్ ఇంజనీరింగు, ఒక ఆయనేమో ఇది పెట్రోలియం ఇంజనీరింగ్ కోసం. అవి 2 సబ్బవరంలోనే ఉన్న ఈ యూనివర్సిటీలు అని తెలిసినప్పుడు మాత్రం నాకు భలే సంతోషంగా అనిపించిందండి. నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే, ఓహో, షన్ను బాబుకి ఇక్కడ చాలా దగ్గర ఉంటుందన్నమాట కాలేజీ అనేది నాకు బాగా నచ్చిందనమాట అండి. అట్లనే రోడ్లన్నీ కూడా బాగున్నాయి. ముందు ఇదంతా కూడా అంటే ఏరియా ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా చూసుకుంటాం కదా, చాలా బాగున్నాయి. ఇళ్ళు లేటెస్ట్గా కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయి. ఇగోండి ఇప్పుడు కనిపించేది కాంపౌండ్ వాళ్ళు ఇదంతా కూడా పెట్రోలియం ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించింది అనమాట. ఇదంతా కూడానండి. ఇదిగో ఇక్కడ ఉన్నది చూసారా, ఇదనమాట. ఇది కన్స్ట్రక్షన్లో ఉన్నదండి. మేము సబ్బవరం సెంటర్కి వెళ్ళేసరికి మీరాబాయి ప్రాజెక్ట్ వారు వచ్చి మమ్మల్ని కలిసి తీసుకువెళ్ళారనమాట అండి. వారే చూపించారు ఇవన్నీను, లేకపోతే మనకు తెలియదు కదా. ఒక పక్కనేమో లా యూనివర్సిటీ ఉన్నది, మరో పక్కనేమో మెరైన్ యూనివర్సిటీ. ఈ మధ్యలో మీరాబాయి ప్రాజెక్టు ఉన్నదనమాట అండి. అలానే మరో పక్కనేమో ఈ పెట్రోలియం యూనివర్సిటీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు కదా, అది కూడా ఉంది. ఇవన్నీ వారు వివరంగా చెప్పారనమాట అండి. నాకు అర్థమైపోయింది, ఓహో మంచి ప్లేస్ అనమాట ఇది. వితిన్ ఇయర్స్లో ఇది బాగా డెవలప్ అయిపోతుంది అని కూడా అర్థమైంది. మొత్తం అన్ని ఇళ్ళు ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అన్నమాట అండి. రోడ్లు అయితే చాలా బాగున్నాయి, మనకి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా రోడ్వే అంతా కూడా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉందండి. మెయిన్ చుట్టూ కొండలుండి మధ్యలో ఈ ఏరియా చాలా సెక్యూర్డ్గా ఉన్నట్లు అనిపించిందండి నాకు. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏరియానే కదండి. ఎందుకంటే ఇది అపార్ట్మెంట్ కోసం కాదండి, సైట్లో ఇల్లు కోసం. కాబట్టి ఈ ఏరియా అయితే నాకు నెంబర్ 1గా ఉన్నదండి. చాలా బాగా నచ్చిందండి. ఇదంతా కూడానండి
ఇదంతా కూడా మేడం టోటల్ గా ఇది కంప్లీట్ గెటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మేడం. మీరాబాయి లేఅవుట్ పేరు వచ్చాయి. సో మొత్తం మన డెవలప్మెంట్స్ అన్ని కూడా విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ అన్ని కూడా చేస్తున్నాం మేడం. సో దీంట్లో కూడా విల్లాస్ లో కూడా డూప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి, సింప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి మేడం. మా కంపెనీ తాలూకా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మేడం, మనకి ఏదైతే సిటీలో ఏదైతే ఉన్నాయో అక్కడ మీకు ఒక అపార్ట్మెంట్, ఒక మిడిల్ క్లాస్ గానీ హై మిడిల్ క్లాస్ కానీ ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే 50 నుండి 60 లక్షలు పెడతారు మేడం. అదే బడ్జెట్ లో ఇక్కడ 167 స్క్వేర్ యార్డ్స్ లో ఇంక్లూడింగ్ ల్యాండ్ తో మనకి విల్లా వస్తుంది మేడం. డూప్లెక్స్ విల్లా వస్తుంది. ఆ విల్లా కూడా 1300 SFT వస్తుంది మేడం. మినిమం 1300 SFT. దాని తర్వాత మీకు 2000 SFT ఉంది, 1800 SFT అలా ఉన్నాయి మేడం. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు మన ఈ బిట్లుగా అయితే ఎంత అండి? ఒక మినిమం ప్లాట్ సైజ్ 150 స్క్వేర్ యార్డ్స్ మేడం. 150 స్క్వేర్ యార్డ్స్ ఉంది. తర్వాత 167 ఉంది మేడం. అలాగే 200, 220 అలా ఉన్నాయి మేడం స్క్వేర్ యార్డ్స్. ఇవన్నీ కూడా మనకి అప్రూవ్డ్ అన్నమాట. విత్ VMRD అప్రూవ్డ్ అండ్ RERA అప్రూవ్డ్ మేడం. హౌస్ కట్టుకోవడానికి ఎటువంటి కానీ ఏమీ ఉండదు. అవునండి. అలానే బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి మేడం. ఓకే. మనకు ఓపెన్ ప్లాట్ తీసుకోవాలన్నా కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. అలాగే హౌస్ కట్టుకోవాలన్నా కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మేడం. సో మీకు బ్యాంక్ లోన్ 80% బ్యాంక్ లోన్ వస్తుంది మేడం. ల్యాండ్ కాస్ట్ లో 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే అండి. ఇదంతా మొత్తం ఎంత అండి? మొత్తం టోటల్ ఎక్స్టెంట్ అంతా కలిపి 50 acres మేడం. 50 acres. ఇది phase 1 మేడం. మళ్ళీ దీని పక్కన phase 2 కూడా వస్తుంది. phase 1 డెవలప్ అయిన తర్వాత phase 2 రిలీజ్ చేస్తాం. దీని తర్వాత విల్లా ఉంది మేడం. అది సింప్లెక్స్ హౌస్ మేడం. సింప్లెక్స్ 150 yards లో. అది కూడా ఒకసారి చూద్దాం మేడం. అలాగే బానే ఉన్నది అంతా. ఇగో రోడ్లు చూడే. ఇదిగో కడతారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ వచ్చి ఉంటారు అన్నమాట. యూనివర్సిటీకి సంబంధించిన ఎంప్లాయీస్, స్టూడెంట్స్, VMRD కదా. ఈ రోడ్ వేసారు. అక్కడ కారు వెళ్ళిందిగా విల్లా దగ్గర. రోడ్డు చూడండి, సిమెంట్ రోడ్డు. అవుతున్నాయి పనులు. 50 స్క్వేర్ యార్డ్స్ లో మేడం. అపార్ట్మెంట్ కాస్ట్ లో ఇండివిజువల్ హౌస్ ఎవరైతే టేస్ట్ ఉందో వాళ్ళ కోసమని పొల్యూషన్ దూరంగా ఒక ఇంటిగ్రేట్ టౌన్షిప్ కింద మనం దీనికి డెవలప్ చేయడం జరిగింది మేడం. ఈ సింప్లెక్స్ విల్లా అనమాట. సింప్లెక్స్ విల్లా ఏంటంటే మీకు టోటల్ గా 1300 SFT లో మనం ఇస్తున్నాం. 2 bedroom అనమాట. సో మధ్య తరగతి మానవులకి చాలా కంఫర్ట్ గా ఓపెన్ కిచెన్ మేడం. ఓపెన్ కిచెన్, దేవుడి గది మేడం. ఇది ఒక బెడ్రూమ్ మేడం. ఇది ఒక బెడ్రూమ్. అది పెద్ద బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ మేడం. బాగుందండి, చాలా బాగుంది. 49,99,999 మేడం. అంటే 50 lakhs అన్నమాట. ఇంక్లూడింగ్ ల్యాండ్. సైట్ ఎంత అండి? 150 yards మేడం. 150. కన్స్ట్రక్షన్ ఏరియా 1300 SFT. కావాలంటే పైన కూడా వేసుకోవచ్చు. అవును మేడం. మనం కాలం చేసి ఇచ్చేస్తాం మేడం. పైన కూడా వేసుకోవడానికి. G+2 ఈజీగా వేసుకోవచ్చు మేడం. ఏమైనా పర్మిషన్ అవసరం మేడం. VMRD పర్మిషన్ G+2 వరకు ఏ విధమైన అమౌంట్ కూడా మన పర్మిషన్స్ అవసరం లేదు. ఓకే. కిచెన్ అంతా కూడా ఓపెన్ కిచెన్. శానిటరీ కానీ ఎలక్ట్రికల్ కానీ అంతా క్వాలిటీ వాడతాం మేడం. ఇది కూడా గ్రానైట్ మంచిదే వేస్తారు. గ్రానైట్. ఒక చిన్న దేవుడి గది కూడా ఉన్నది. అవునా. ఇది మాస్టర్ బెడ్రూమ్. బ్యాక్ సైడ్ వచ్చింది బాత్రూమ్. అవును. బాత్రూమ్స్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉందండి ఇక్కడ. అంతా కాంక్రీట్ CC రోడ్స్ ఇస్తాం. BT రోడ్స్ అయితే మనకి డ్యూరబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి CC రోడ్స్ లాంగ్ స్టాండింగ్ ఉంటుంది కాబట్టి అంత కంప్లీట్ CC రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. వేయించేస్తున్నారుగా రోడ్లన్నీ. అవును. అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నాం మేడం. ఒక వరుస అంతా మామిడి చెట్లు, ఒక వరుస అంతా పనస, ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తున్నాం. డ్రిప్ ఇరిగేషన్ తోటి చాలా శ్రద్ధ తీసుకుని పెంచడం జరుగుతుంది అనమాట. కొత్తగా మేడం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే వేసాడు మేడం. అది 3 స్టేట్లు కలుపుతుంది. అంటే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 స్టేట్లు కలుపుతుంది మేడం. ఆ రోడ్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. మీకు రిటర్న్ లో చూపిస్తుంది. అది అయిపోతే 50 minutes వెళ్ళిపోవచ్చు మేడం. ఇప్పుడైతే మేడం అరౌండ్ 30 kilometers అలా వస్తుంది. ఇప్పుడు 30 వస్తుంది. అరౌండ్ సిటీ 30 kilometers వస్తుంది. సబ్బవరం టు శీలనగర్, శీలనగర్ టు పోర్ట్. ఆ రోడ్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది మేడం. మనకి అంతా ఇటు ఫేస్ అటు ఫేస్ అంటే రోడ్లకి
ఇటు అటు East, వస్తాయి west, అన్ని. ఈస్ట్ వెస్ట్ East, west బోత్ వస్తాయి. ఫేసింగ్స్ ఉంటాయి మేడం. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ రెండు ఉంటాయి మేడం. హౌస్ వచ్చేటప్పటికి మనకి సింప్లెక్స్ మేడం ఈస్ట్ ఫేసింగ్. ఓకే, మళ్ళీ దీనికి బ్యాక్ సైడ్ కూడా ఇలానే రోడ్ వచ్చి అటుకు వస్తాయి. వెస్ట్ ఫేసింగ్. వెస్ట్ ఫేసింగ్ ప్రతిదీ కంప్లీట్ ఎల్సీ ఈ రోడ్ 40 feet అండి. 40 feet రోడ్ అండి ఇవన్నీ కూడా. మొత్తం కూడా 40 మొత్తం 40 feet రోడ్స్. మనం వెళ్ళే యూనివర్సిటీ కూడా అదే మేడం, కనబడుతుంది చూడండి మేడం. అది అది మేడం. జస్ట్ మనం బ్యాక్ సైడ్ అండి. తిరిగి వెళ్ళాం. అవునండి. మేడం. ఇటు గేట్ వచ్చిందంటే మనం నియర్ బై అండి, బ్యాక్ సైడ్ వస్తుంది కరెక్ట్ గా. ఈవెన్ లా యూనివర్సిటీ మీరు చూసారు కూడా, ఇటు నుంచి రోడ్ ఉంది అనమాట. 3.5 kilometers వస్తుంది అంతే ఇక్కడ. బ్యాక్ బ్యాక్ నుంచి ఇదిగోండి ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి వెళ్ళిపోతే 3.5 kilometers అనమాట అండి. చుట్టూ అపార్ట్మెంట్స్ వస్తాయండి కంప్లీట్ అయ్యే టైం కి. మధ్యలో విల్లాస్, అలాగే ఓపెన్ ప్లాట్స్ ఇవన్నీ వస్తూ, దీంట్లో మనం ఏంటంటే కస్టమర్స్ అందరికి కూడా వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఇస్తున్నాం, ఒక ఫంక్షన్ హాల్, స్కూల్ అవన్నీ కూడా పెడుతున్నాం. వాటర్ బానే ఉంటుందా అండి? స్వీట్ వాటర్ మేడం, మంచినీళ్ళే, ఇబ్బంది లేదు నీళ్ళకి కూడా. అయితే అలాగే వీళ్ళకి కూడా ఈ కస్టమర్ కూడా బోర్ వేసారు మేడం. వేస్తారు. బోర్ అయితే అరౌండ్ 40-50 feet లో వచ్చేస్తుంది మేడం వాటర్. స్వీట్ వాటర్ వస్తుంది సార్. మీరు అబ్జర్వ్ చేస్తారు సాయిల్ కూడా కంప్లీట్ రెడ్ సాయిల్ మేడం. అవును, రెడ్ సాయిలే కనిపిస్తోందండి. అదే మనం పనస వేసాం మేడం, మామిడి వేసాము, సపోర్ట్ వేసాము, నీమ్ వేసాము, నిమ్మ వేసాం మేడం. అన్ని ఫ్రూట్ ఇలా వరుసగా ఉన్నాయి ప్రేమ మొక్కలన్నీ కూడా ఒకే వరుసలో ఉన్నాయి. ఇది ఎవరిదండి? డాక్టర్ రఘు గారు. డాక్టర్ రఘు ట్రిప్లెక్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారండి. ట్రిప్లెక్స్ వస్తుంది అనమాట. ఈ ట్రిప్లెక్స్ కూడా మనం యూజర్ ఫ్రెండ్లీగా అంటే కస్టమర్ ఫ్రెండ్లీగా 80 lakhs లో కంప్లీట్ చేస్తున్నాం అది, ఇంక్లూడింగ్ ల్యాండ్. ప్రవర్తన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాకుంట కోటేశ్వరరావు గారు వాళ్ళ కొడుక్కి వాళ్ళ అల్లుడు గారికి 428, 429 తీసుకున్నారు మనం. ఆయన చాలా ప్రాజెక్ట్స్ 20 ప్రాజెక్ట్స్ పైన చూసారండి. కానీ ఇంత పీస్ ఆఫ్ మైండ్, ఇంత గ్రీనరీగా ఫ్రెండ్లీగా ఉన్నాయని చెప్పేసి ఆయన ఇక్కడ బుక్ చేయడం జరిగింది మేడం. బ్యూటిఫుల్ లొకేషన్ మేడం. కంప్లీట్ హిల్ వ్యూ ఉంటది మీకు. ఇదేంటండి కట్టేది? ఇది సింప్లెక్స్ మేడం, సింప్లెక్స్ మేడం. సేమ్ అది మనం చూసారు చూడండి, అదే మోడల్ వస్తుంది మేడం. కానీ ఎక్కువ ఉన్నట్లుంది, లోతు ఎక్కువ ఉన్నదండి. ఇది 167 గజాలు, అది 150 yards మేడం. 1300 SFT అండి, అది కూడా సేమ్. కానీ చుట్టూ ఉన్న ల్యాండ్ కొంచెం పెరుగుద్ది అనమాట. మొక్కలు వేసుకున్నా బాగుండే బాగుంటది మేడం. ఇది కూడా సేమ్ డబుల్ బెడ్రూమ్, దేవుడి గది, కిచెన్ హాల్. ఇది పోర్టుకో ఎక్కువ వచ్చినట్టుందండి దానికన్నా. అదే అండి, ఎక్కువ మేడం. స్క్వేర్ యార్డ్స్ ఎక్కువ మేడం. అది 167 అన్నారు కదా. వచ్చి వైజాగ్ సంబంధించి మేడం ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ మేడం. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకే చోట ఓపెన్ ప్లాట్స్, అలాగే అపార్ట్మెంట్స్, విల్లాస్ ఉండటాన్ని మనం ఇంటిగ్రేట్ టౌన్షిప్ అన్నమాట. ఈ ఇంటిగ్రేట్ టౌన్షిప్ లో ఎవరికి ఏం కావాల్సినా కూడా వాళ్ళు బయటకు వెళ్ళే క్వశ్చన్ ఉండదు అనమాట. ఎట్టి కూడా, ఎందుకంటే సూపర్ మార్కెట్ ఉంటది, ఇక్కడ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఉంటది, స్కూల్ ఉంటది, అన్ని ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఎవరు బయటకు వెళ్ళాల్సిన పని ఏం లేదన్నమాట. ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ హియర్ అనమాట. ప్లస్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక పొల్యూషన్ ఫ్రీ జోన్ కాబట్టి దీన్ని చాలా బాగా మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంది మేడం. అలాగే వైజాగ్ లో ఆరి లా వచ్చి గవర్నమెంట్ ఏం చేసిందంటే మెడికల్ హబ్ కింద అక్కడ హాస్పిటల్ పర్మిషన్ ఇచ్చింది. ఈ ఏరియాకి దగ్గరలో ఉన్న ఆరిపాక దగ్గర, అంటే మనకు 1 kilometer దూరంలో ఆరిపాక ఉంది. మొత్తం ఈ చుట్టుపక్కలంతా కూడా 40 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి అంటే స్కూల్స్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కాలేజెస్ కి, యూనివర్సిటీకి. మనకు ఆల్రెడీ 3 యూనివర్సిటీ స్టార్ట్ చేయడం జరిగింది. పెట్రోకెమికల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ లో ఉంది, మెరైన్ యూనివర్సిటీ స్టార్ట్ చేసాం, లా యూనివర్సిటీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎడ్యుకేషనల్ హబ్ అనమాట. అంటే మనం ఇప్పుడు యూనివర్సిటీలు కూడా ఇక్కడ 2 చూసాం కదండి. అవునండి, ఇటొకటి అటొకటి ఉన్నాయి. అవునండి, మొత్తం 3 యూనివర్సిటీ. మీరు చూసి లా యూనివర్సిటీ ఒకటి అండి, లా యూనివర్సిటీ, మెరైన్ యూనివర్సిటీ చూసారు మీరు. పెట్రోకెమికల్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఓహో, అదే పెట్రోకెమికల్ ది కన్స్ట్రక్షన్. మనం వెళ్ళి రౌండ్ వేసి వచ్చేసి అన్నమాట. సో ఇది ఎంత బాగా డెవలప్ అవుతుందంటే ఇది ఎడ్యుకేషన్ హబ్ అనమాట అండి. ఇందాక సార్ చెప్పినట్టు మనం ఆరి లోవలో మెడికల్ హబ్ ఎలాగైందో ఇది ఎడ్యుకేషన్ హబ్ అనమాట. అంటే ఇక్కడ మోర్ స్కూల్స్ వస్తాయి, మోర్ యూనివర్సిటీస్ వస్తాయండి. చాలా మంచిగా డెవలప్ అవుతుంది అనమాట. ఇది వరకు ఎవరైతే తీసుకున్నారో వీళ్ళందరూ కూడా చాలా హై ప్రొఫైల్స్ ఉన్నవాళ్ళు మేడం. అంటే దీంట్లో డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, NRIs ఉన్నారు, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా దీంట్లో ఉన్నారు మేడం. మిక్స్ ఆఫ్ ఆల్ కల్చర్స్ మేడం. మనకి ఇది ట్రిప్లెక్స్ మేడం. ఇది చూసారు కదా, 1, 2 and 3 అనమాట. ఇది 80 lakhs ఇస్తున్నాం. అంటే ఎగ్జాక్ట్ అలాగే ఇస్తామండి, ఇంత కూడా తేడా రాదు. క్వాలిటీలో కానీ, లుక్ వైజ్ కానీ,
డీసెన్సీ కానీ మనకి ఎక్కడ కూడా ఇంత తేడా రాదనమాట. పైగా మనకి ఇప్పుడు ఇవాళ రేపు మనకున్న బిజీలో ఏది న్యాయబద్ధమైంది, ఏది కరెక్ట్గా ఉంది, ఏది కరెక్ట్గా తెలుసుకోవాలని పరిస్థితిలో ఉన్నామండి. అందుకని మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఓడా ఇప్రూవ్లో రేరా ఇప్రూవ్డ్ అండి. అంటే డెవలప్మెంట్స్ ఇప్పుడు కూడా ఓడాకి సంబంధించి మనం చేస్తాం. లీగాలిటీ వచ్చేటప్పటికి రేరాకి సంబంధించి ఉంది కాబట్టి లీగాలిటీ అనేది ఏం కూడా ప్రాబ్లం ఉండదు అనమాట. గురువు గారు తీసుకున్నప్పుడు ఫొటోస్, గురువు గారు తీసుకున్న ఫొటోస్ అండి అవి. జస్ట్ మీరు చూసారు కదా మేడం, అక్కడే ఆయన నుంచుని వాళ్ళ అబ్బాయి గారు, వాళ్ళ అమ్మాయి గారు, వాళ్ళ కొడుకు, కోడలు అందరూ వచ్చారన్నమాట. వాళ్ళ అల్లుడు అది కూడా వాళ్ళందరూ వచ్చినప్పుడు తీసుకున్న ఫొటోస్ అనమాట. ఓపెన్ ప్లాట్స్ తీసుకోవచ్చు, వెల్లాస్ తీసుకోవచ్చు. ఓపెన్ ప్లాట్స్ మీద బ్యాంక్ లోన్ వస్తుందండి, నేషనలైజ్డ్ బ్యాంక్స్, బ్యాంక్ లోన్ అప్రూవ్డ్. కావాలంటే లోన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. సో అలానే మనం డెవలప్మెంట్స్ అన్ని కూడా ఒక టౌన్షిప్ వాతావరణం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం అండి. రోడ్స్ అన్ని కూడా 40 feet రోడ్స్ ఇస్తున్నాం. అవన్నీ కూడా సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ ఇస్తున్నాం మేడం. జనరల్ గా విఎంఆర్డి అప్రూవ్డ్ అంటే బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తుంటారు మేడం అందరూ. జనరల్ గా ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా అన్నట్టు వాటి లైఫ్ అనేది బ్లాక్ టాప్ రోడ్ వాళ్ళకి లైఫ్ వచ్చేటప్పుడు ఒక 10-15 years అనుకో మేడం. అదే సిమెంట్ కాంక్రీట్ రోడ్ లైఫ్ వచ్చి 99 years ఉంటుంది మేడం. అంత స్ట్రాంగ్ ఉంటుంది. అన్ని కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నాము. డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, పార్క్. ఇక్కడ మా కంపెనీ సోన భూమి మేడం, మేము టెంపుల్స్ కట్టున్నాము. సో మా కంపెనీ ఇందులో ఒక ఫంక్షన్ హాల్ కడదామని, ఒక క్లబ్ హౌస్ కడదామని కూడా మా కంపెనీ ఇందులో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ డెవలప్ చేస్తున్నాం. సో కస్టమర్స్ అందరికి కూడా మేము బెస్ట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నాం మేడం. అంటే ఇది వచ్చేది శ్రావణ మాసం కదా మేడం, ఇందులో తీసుకున్న కస్టమర్స్ అందరికి కూడా లోన్ వస్తుంది. అలాగే అఫోర్డబుల్ కాస్ట్ లో ఇండివిజువల్ హౌసెస్ కానీ, డూప్లెక్స్ కానీ, సింప్లెక్స్ కానీ ఎవరైనా కట్టుకోవాలని కూడా ఇండివిజువల్ హౌసెస్ కూడా కట్టిస్తాం. ఇప్పుడు అయితే విలా కాస్ట్ చెప్పారు. అవును మేడం. సైట్ అయితే మేడం మనకి ఇప్పుడు దీంట్లో సైట్ వచ్చి మనకి 15,000 మనం రేట్ కోట్ చేస్తున్నాం మేడం. మనకి ఆఫర్ ఉందండి. ఆఫర్ లో మనం 13,000 చేస్తున్నాం మేడం. ఒక గజం అంటారు, స్క్వేర్ యార్డ్ గజం స్క్వేర్ యార్డ్ వచ్చి 13,000 ఇస్తున్నారు. అవునండి. 12,999 మేడం. 12,999. యాక్చువల్ గా 14,999 యాక్చువల్ కాస్ట్. ఇప్పుడు ఆఫర్ లో ఎంత కావాలన్నా తీసుకోవచ్చు. మినిమం వచ్చేటప్పటికి 150 yards, 167 square yards, 180 yards, 200, 220 అలా ఉన్నాయి. దీంట్లో ఓపెన్ ప్లాట్ తీసుకోవచ్చు, విల్లా తీసుకోవచ్చు, సింప్లెక్స్ తీసుకోవచ్చు, విల్లా, డూప్లెక్స్ విల్లా కూడా తీసుకోవచ్చు. ఎవరైతే ప్లెజెంట్ గా అంటే ఒక హ్యాపీగా సంతోషంగా లీడ్ చేయాలనుకుంటారు లైఫ్ ని, వాళ్ళకి ఒక సూపర్బ్ డెస్టినేషన్ మేడం ఇది. చాలా అద్భుతమైన వాతావరణం అంతా కూడా. ఇక్కడ మన ఎవెన్యూ ప్లాంటేషన్ అవన్నీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు మార్నింగ్ వాకింగ్ వెళ్ళినా ఏం చేసినా కూడా చాలా అద్భుతంగా ఉండే వాతావరణం అండి. ఇక్కడ అంతా కూడా పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ మేడం. ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి 1.2 kilometers దూరంలో ఉంది కాబట్టి మనకి పొల్యూషన్ ఫ్రీగా ఉంది. చాలా ప్లెజెంట్ గా ఉన్నదండి ఇదంతా కూడా. చూస్తుంటే అసలు ఇక్కడి నుంచి కదలబుద్ధి అవట్లేదు. చాలా బాగా నచ్చింది నాకు మేడం. మీరు కూడా అందరి కోసం మంచి మంచి వీడియోస్ అది చేస్తూ అందరికి ప్లెజెంట్ గా మీరు అన్ని ఇన్ఫర్మేషన్స్ అది ఇస్తూ ఉంటారు. సో అలాంటి ప్లెజెంట్ వాతావరణం మీరు కోరుకుంటారు కాబట్టి మీకు కూడా ఒక అద్భుతమైన డెస్టినేషన్ అవుతుంది మేడం. చాలా మంచి. అవునండి, అవును, బాగా నచ్చింది నాకు, చాలా బాగా నచ్చింది. ఓకే అండి. నాకున్న డౌట్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకున్నానండి. చాలా క్లియర్గా వారు చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలానే ఎవరన్నా అనుకోవచ్చు, ఏంటంటే మీరు ఆస్తి కొనుక్కునేది కూడా ఇంత బాహాటంగా చెప్తున్నారని. నాకేం పెద్ద భయాలు ఏమీ లేవండి, నాకు అలానే పెద్ద రహస్యాలు కూడా ఏమీ లేవండి. మన ఫ్యామిలీ వాళ్ళతో ఆనందంగానే షేర్ చేసుకుంటున్నాను. ఇక డిసైడ్ అవ్వాల్సిన సమయం వచ్చిందనమాట అండి. మీకు ఎలా అనిపించింది చెప్పండి. నాకైతే సూపర్గా నచ్చిందండి. మెయిన్గా లా యూనివర్సిటీ, మెరైన్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ ఇవన్నీ ఉండటం, అట్లానే ఒక 40 కాలేజీలకి పర్మిషన్ ఉండటం, అంటే ఇదంతా ఎడ్యుకేషనల్ హబ్గా మారబోతోంది. ఇది పిల్లలకి అంటే సాకేత్, సౌమిత్, షన్ను వాళ్ళకి చదువుకోవటానికి చాలా వీలుగా ఉంటుందని అనిపించిందండి. అట్లనే నాకు నచ్చిన ఇంకో అంశం ఏంటంటే సైట్గా కావాలన్నా తీసుకోవచ్చు, ఇల్లు కట్టించమన్నా, డ్యూప్లెక్స్ కావాలన్నా, సింగిల్ విల్లా కావాలన్నా ఎట్లా అయినా సరే కట్టించి ఇస్తున్నారు. అలానే సైట్ కొనుక్కోవటానికి అయినా సరే బ్యాంక్ లోన్ వస్తుంది అని అంటే ఆ పాయింట్ కూడా నాకు బాగా నచ్చిందండి. నిజానికి 1 year, 1.5 years నుంచి వైజాగ్లో చాలా చూసామండి. ఏదో ఒక ఇబ్బంది ఉన్నదన్నమాట వాటన్నిటికీ. కానీ ఇది మాత్రం ఒక మంచి సంస్థ, అట్లానే క్లియర్ కట్గా ఉన్నాయి అన్నీను. అది నాకు బాగా నచ్చిందండి. పైగా మనం ఎక్కడి నుంచి అయినా కొనుక్కోవచ్చు. ఇప్పుడు నేను భీమవరం నుంచి కొనాలనుకుంటున్నాను. అట్లానే మన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరన్నా తీసుకోవాలనుకుంటే, అంటే ప్రాపర్టీ పెరిగేది అని అంటే
భావితరాలకు మనం ఒక మంచి ప్రాపర్టీని ఇవ్వగలుగుతామండి. కాబట్టి ఓ మంచి డెసిషన్ తీసుకోవచ్చని అనిపించింది. మీకు ఇంకా వివరాలు ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో వీరి నెంబరు వివరాలన్నీ ఇస్తున్నాను కదా, ఒకసారి ఫోన్ చేయండి. నాకైతే సూపర్గా నచ్చేసిందండి. ఇక డెసిషన్ తీసుకోవటమే ఆలస్యం అనమాట. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.